తర్వాత మేమైతే టైం ఎక్కువ కాలేదని చెప్పి ఇక్కడ కాసేపు క్రికెట్ ఆడుకుని వెళ్దాం అనుకున్నాము. ఇక్కడైతే ఎటు చూసే ఇసుకే ఉంది, అయినా కూడా ఆడుతున్నాము. ఇంకా మా వాళ్ళైతే అక్కడ పైపులు ఉంటే వాటిని అయితే వికెట్ గా పెట్టారు. అది కూడా చూడండి ఎలా పెట్టారో, మొత్తం స్టిమ్స్ లాగానే పెట్టారు. ఇంకా మాదైతే ఫస్ట్ ఫీల్డింగ్, ఆనందాలు అయితే బ్యాటింగ్. ఇంకా ఆనందాలు అయితే 70 అలా కొట్టారు స్కోర్ అయితే. ఇంకా ఆనందాలు బ్యాటింగ్ అయిపోయినాక ఫస్ట్ నేనే దిగిన ఓపెనర్ గా. ఇంకా నేనైతే ఫస్ట్ బాల్ 6 కొట్టినట్టే కొట్టి రెండో బాల్ అవుట్ అయినా. ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? ఇంకా మా వాళ్ళందరూ గట్టిగా ట్రై చేశారు, కానీ మ్యాచ్ అయితే పోయింది. ఇంకా సరే అనుకో రెండో మ్యాచ్ కూడా స్టార్ట్ చేసాము. ఇంకా సెకండ్ మ్యాచ్ లో అయితే ఆనందాలు 50 అలా కొట్టారు స్కోర్. మమ్మల్ని అయితే సెకండ్ మ్యాచ్ లో మోసం చేశారు. మేము గెలిచేలా ఉన్నాం అని చెప్పి మా గసగాని పోదాం పడిన ఇంటికి ఇసుకలో పరిగెత్తలేకన్నా అన్నారు. దానికి నేను బ్రహ్మిగాడితో మేము గెలుస్తామని చెప్పి మీరు భయపడ్డారు కదా అంటే, బ్రహ్మిగాడు ఏమన్నాడో మీరేమనండి. లెగ్ ఇంగూర్ అయింది. ఇంకా సర్లే టైం అయింది కదా అని చెప్పి మేము కూడా గమ్మన అయిపోయాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాము, మేము ఇంతకు ముందు ఒకసారి వెళ్ళాము ఇలానే. కాకపోతే అప్పుడు ఓన్లీ ఫుడ్ చేసుకుని తినేసి వచ్చేసాము. ఇంక ఈ రోజు అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము, తిన్నాము, మునిగినాము, మళ్ళీ క్రికెట్ కూడా ఆడుకున్నాము. మాకు ఈ రోజు అయితే మంచి మెమొరబుల్ డేగా ఎప్పటికీ గుర్తుంటది. మీరు కూడా ఇలా ఎప్పుడైనా వీళ్ళంటే కామెంట్ చేసేయండి. ఒకవేళ మీరు కానీ ఇంకా వెళ్ళకన్నా అంటే తొందరలో మీ ఫ్రెండ్ ఎవరితో బర్త్డే ఉంటే ఆ ఫ్రెండ్ కి అయితే ఈ వీడియో షేర్ చేసి మీరు కూడా వెళ్ళండి. ఇంకా మేమైతే అక్కడి నుంచి ఎవరి అయితే వెళ్ళిపోయాము. సరే మామ, అయితే ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్. వెళ్లే ముందు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి మామ.